అండ్ 'మీసాల పిల్ల' పాట కాస్త పక్కన పెడితే సెకండ్ సాంగ్ యాహ్! అంటే ఇప్పుడు మీకు తెలిసుంటది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఈ నలుగురు కూడా 30 ఏళ్ళుగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పిల్లర్స్ లాంటోళ్ళు. అవునండి. అవును. వీళ్ళ నలుగురిలో ఏ ఇద్దరు కలిసి స్క్రీన్ మీద కనిపించినా చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తుంటే ఆ అదృష్టం మీకొక్కరికే దక్కింది. చూపించే అదృష్టం. నిజంగా. నిజంగా. అవును. ఫస్ట్ డే వెంకీ గారు, చిరంజీవి గారు అలా స్టేజ్ మీదకి, ఫ్లోర్ మీదకి రాగానే అసలు ఏమనిపించింది చూడంగానే మీకు? అంటే నాకు అసలు అంటే టు బీ ఫ్రాంక్ నాకైతే ఫస్ట్ కాళ్ళు చేతులు ఆడలా. హ్మ్. అంటే ఏంటి నేను ఫస్ట్ బాస్‌ని సాంగ్ ఓకే అయినప్పుడే నాకసలే అప్పుడే నాకు అసలు నేనేనా చేస్తున్నాను అని అనుకున్నా. హ్మ్. అలాంటిది ఇద్దరికీ చేస్తున్నానంటే నాకు అర్థం కాల. హ్మ్. ఓహ్! అసలు నాకు అంటే ఆ ధైర్యం ఇచ్చింది అనిల్ గారు. హ్మ్. చేస్తాం మాస్టర్, యూ క్యాన్ మాస్టర్ అనుకోని పుష్ చేసింది అనిల్ గారు. హ్మ్. సో, నాకు అంటే నిజంగా కొండంత బలం వచ్చింది ఆయన ఉండగాన. హ్మ్. ఆళ్ళు ఇద్దరికెళ్ళి మూవ్‌మెంట్ చెప్పినప్పుడైతే చాలురా. అంటే ఒక శిఖరం. ఆ! ఇప్పుడు ఇండస్ట్రీలో 4 పిల్లర్స్. సో, ఆ పిల్లర్స్‌లో ఇప్పుడు నేను కొరియోగ్రాఫ్ చేయకపోయుంటే ఒకవేళ సాంగ్ చూసి నేనే సెలబ్రేషన్ అంటే ఇప్పుడు కూడా అంతే కదా! సెలబ్రేషన్ చేసుకుంటా డెఫినెట్‌గా. హ్మ్. నేనెళ్ళి థియేటర్‌లో ఎంజాయ్ చేస్తా డెఫినెట్‌గా. హ్మ్. సో, అలాంటిది నాకు అవకాశం రావడం ఐయామ్ సో లక్కీ అనిపిస్తది. మన 4 డేస్ బ్యాక్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అవును. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇలా స్పిట్స్ పెట్టుకుంటా ఉంటే అసలు ఇప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా? ఎప్పుడెళ్ళి సినిమా చూద్దామా? యాహ్! సాంగ్ చూద్దాం అనిపిస్తుంది. మీకు అలాంటివి చాలా ఉన్నాయండి. హ్మ్. ఇద్దరు కలిసి కుమ్మేశారంత. హ్మ్. మామూలు కాదు. కుమ్మేశారు అసలు. అంటే నాకదే అంటున్నా. ఇప్పుడు నాకు సాంగొచ్చిందంటే నార్మల్‌గా నా ఫ్యామిలీ ఆర్ నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్మ్. బట్ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ చాలామంది కామెంట్స్‌లో నా పర్సనల్ మెసేజ్‌లు మాస్టర్ మీరు ఇలా చిరంజీవి గారిది ఇలా మీరు అచీవ్‌మెంట్ అన్నీ చేస్తుంటే ఏదో మా ఫ్రెండో, నా మా పక్కింటి అబ్బాయో, మా బ్రదరో అవుతున్నాడనే అంత ఆనందంగా ఉందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతే. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నిజంగా అస్సలు అంటే అలా రావడం అనేది నిజంగా సో హ్యాపీ అసలు. అండ్ ఈ ప్రాసెస్‌లో ఏమైందంటే మామూలుగా హీరోలకి అక్కడక్కడ డైరెక్టర్లకి ఒక ట్యాగ్ అనేది తెలియకుండా వస్తుంటది. అవును. ఈ ప్రాసెస్‌లో మీరు ఈ సినిమా చేసే ప్రాసెస్‌లో మెగా కొరియోగ్రాఫర్ అని చెప్పి మీకు ట్యాగ్ వచ్చేసింది. అవునండి. అవును. అవును. బయట సోషల్ మీడియాలో ఎక్కడైనా మెగా కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాస్టర్ అని చెప్పి అవును. అవును. వస్తుంది. అవును. ఈ ట్యాగ్ రావడం మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇది ఒక బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారా? లేకుంటే అంటే దీన్ని క్యారీ చేయడం కూడా బర్డెనే కదా! ఇంత పెద్ద పేరు రావడం. లేదా ఇది ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఏ మైండ్ సెట్‌లో ఉన్నారు? నాకైతే నేను బడన్‌గా అలా ఏం ఫీల్ అవ్వట్లేదండి. నాకు చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. హ్మ్. అంటే మనకొక బిరుదొచ్చిందంటే డెఫినిట్‌గా దాన్ని బాధ్యతగా తీసుకొని దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్తా. ఇప్పటివరకు నేనెంత కష్టపడ్డానో హ్మ్. ఇక నుంచి దానికి రెట్టింపు ఇంకా కష్టపడి అందరికీ నచ్చేలాగా ఇంకా కొత్త కొత్తగా ఎలా చేయాలో అంత బెస్ట్ ఇస్తూ పోతా. అండ్ ఈ పాటల విషయం లేకుంటే సినిమా విషయం కాసేపు పక్కన పెడదాం. మీ లైఫ్ గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా షాక్ అయ్యాను నేను. అంటే మీరు ఎలాంటి స్టేజ్ నుంచి పెరిగారు? ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? ఒక మనిషికి ఇంతకంటే స్ఫూర్తి ఎక్కడొస్తది? ఆయన జీవితం చూస్తే చాలు గదా అనిపించింది. మీకు ఊహ తెలిసే సమయానికి అమ్మ ఎలా ఉంటదో తెలీదు. అమ్మ ప్రేమ తెలీదు. 10 ఏళ్ళు వచ్చే వయసుకి నాన్న భుజం కావాల్సిన ఆసరా కావాల్సొచ్చిన వయసుకి పక్కన నాన్న లేడు. కొంత అదే సమయంలో అండగా ఉన్న మగ మనిషి తాతగారు చనిపోయారు. అక్కడి నుంచి దాటుకొని ఇక్కడికి ఇండస్ట్రీలోకి ఎలా రావాలో తెలీదు. ఇక్కడ ఎవరిని కలవాలో తెలీదు. పొట్ట చేత పట్టుకొని ఒక కూలి పని కోసం వెతుక్కుంటూ హైదరాబాద్‌కొచ్చారు. 20 సంవత్సరాల క్రితం మీ జీవితాన్ని చూస్తే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎలా దాటారు ఇన్ని కష్టాలను? డెఫినెట్‌గా అండి. నాకు అంటే నా మీరు చెప్తుంటే నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. నేనిప్పటికీ నేను అప్పుడప్పుడు నేను ఏ గణపతి కాంప్లెక్స్ దగ్గర సైకిల్ పట్టుకొని ఒక చిన్న నిక్కరేసుకొని తిరిగేవాడినో, ఏ మేస్త్రి పని చేయడానికొచ్చాను, ఎక్కడ ఏ ప్లేస్‌లో ఉండేవాడినో, హ్మ్. అప్పుడప్పుడు నేను కారేసుకొని అక్కడికెళ్ళి చాలాసేపు స్పెండ్ చేసి వస్తుంటా. ఓకే. నాకు అంటే నేనెప్పటికీ నా లైఫ్ లాంగ్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మమ్మ, మా తాతయ్య. అండ్ ఇక్కడికి నేను ఇండస్ట్రీకొచ్చిన తర్వాత నన్ను
ప్రోత్సహించిన మా మాస్టర్, ఏజాస్ మాస్టర్. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అంటే నిజంగా అది ఆయన భుజం తట్టి నువ్వు నేర్చుకో అని చెప్పి ఆయన 1 రూపీ కూడా తీసుకోకుండా నాకు డాన్స్ నేర్పించారు ఆయన. ఉమ్. సో ఆయన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నేను ఉన్నంత వరకు డెఫినెట్గా నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి పేరు నిలబెట్టుకుంటూ వెళ్తాను. మీరు దేవుని నమ్ముతారా? 100%. మీకు ఒకసారి దేవుడు కనిపించాడంటే యా అది నిజంగా నాకు అది అర్థం కాదండి. సమ్ టైమ్స్ మనకు అనిపిస్తుంది కదా, కొంతమంది అలా దేవుడి రూపంలో మనుషులు వచ్చి హెల్ప్ చేసి వెళ్తారని. అలా మా మాస్టర్ని నన్ను పరిచయం చేసింది ఎవరో ఒక వ్యక్తి అండి. అది ఎవరో తెలీదు నాకు ఇప్పటికీ. మీలానే స్పెక్స్ పెట్టుకొని ఒక పర్సన్ ఏమి నన్ను తీసుకొచ్చి ఒక మా ఇన్స్టిట్యూట్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి ఏదో డాన్స్, అలా నీకు డాన్స్ వచ్చా అంటే యా వచ్చా అని చెప్పి ఆయన చేత అలా ఒకసారి నాకు డాన్స్ చేసి చూపించు అని అన్నారు. అప్పుడు నేను చేసి చూపించాను అనమాట. బాగా చేస్తున్నాను అనుకుని తీసుకెళ్ళి డైరెక్ట్ ఇన్స్టిట్యూట్లో తీసుకెళ్ళి మా మాస్టర్ని పరిచయం చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈ టైంకి రామనేసరికి నేను అలా వస్తున్నాను, ఆయన అక్కడ నుంచి ఊరు వెళ్ళిపోతున్నారు. అంటే మళ్ళీ అక్కడ నుంచి ఇంకా నాకు కనిపించలే, లైఫ్లో కనిపించలేదు, మళ్ళీ కనిపించలే. నేను చాలాసార్లు నేను అదే ఫీల్ అవుతారే, ఇదే గణపతి కాంప్లెక్స్ దగ్గరే కదా ఆయన నాకు కలిశారు అని. నేను ఎప్పటికీ అది ఏం మ్యాజిక్ అనుకో నా లైఫ్. మాస్టర్ ఆయన మళ్ళీ కనిపిస్తే ఏం చేస్తారు? డెఫినెట్గా ఆయన పాదాలు పట్టుకుంటాను 100%. ఆయన అంటే నాకు తెలీదు అసలు, ఆయన తీసుకెళ్ళడం ఏంటి, అక్కడ పరిచయం చేయడం, మళ్ళీ అక్కడ నుంచి ఆయన మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోవడం అంటే నాకు యాక్చువల్లీ శివుడు అంటే చాలా ఇష్టం. ఏడుగంటల స్వామి అంటే చాలా ఇష్టం. అలా నాకేం మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన్ని నిజంగా బాబోయ్ చూసిన కొద్ది క్షణాలు కూడా అలా స్టన్ అయ్యి అలా ఉండిపోయాం అంతే. నిజంగా అంటే రియల్గా మనకి దేవుడు కనిపిస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అసలు తిరుపతిలో బాబోయ్. అంతే, ఆ దర్శనం దొరకడం నిజంగా నా అదృష్టం. అందరూ పులకించిపోయేది అందుకే కదా, ఆ దర్శనం చూస్తే వస్తుంది. ఆయన నిజంగా గ్రేట్ అసలు. మాస్టర్ అంటే మీ లైఫ్ గురించి మాట్లాడాను కాబట్టి, అంటే ఇది ఫ్లో కాదు బట్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. సో అదే ఫ్లోలో అడిగేస్తాను. ప్లీజ్. పూరి జగన్నాథ్ గారు కొన్ని వీడియోస్ చేస్తుంటారు, ఇన్స్పిరేషన్ వీడియోస్, పాడ్కాస్ట్ వీడియోస్ చేస్తుంటారు. దాంట్లో ఆయన ఒకసారి ఒక మాట చెప్తాడు, పిల్లల్ని చేయబట్టి ప్రతిసారి తీసుకెళ్ళి నడిపిస్తూ ఉంటాము, అది కరెక్ట్ కాదు. అమ్మ నాన్న తోడు బంధం ఏమీ లేకుండా సొంతగా పెరిగే పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు జీవితంలో ఏదైనా అచీవ్ చేస్తారు. సో పిల్లల్ని అలా ధైర్యంగా పెంచండి, అలాంటి పిల్లల్లో మ్యాజిక్ ఉంటుంది. ఒక పాడ్కాస్ట్ చేశారు. మీ లైఫ్ చూస్తుంటే ఆయన చెప్పిన ప్రతి ఓడు మీ లైఫ్లో కరెక్ట్ అయింది. థ్యాంక్ యూ అండి. నేను దానికి నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను యాక్చువల్లీ. విన్నారా ఇది? అయ్యో నాకు పూరి గారు చాలా వరకు నేను పూరి గారు పాడ్కాస్ట్ నేను చూస్తుంటాను. ఈవెన్ ఒక ట్రైన్ సీక్వెన్స్ కూడా, ట్రైన్ వచ్చి ఆగాలి మన అంటే మన లైఫ్ కోసం వెయిట్ చేయాలి, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ చరణ్ సార్ కూడా చెప్పారు ఒక స్టేజ్ మీద, మనకి లైఫ్లో కావాల్సింది టాలెంట్ ఒక్కటే కాదు, ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో నాకు మీరు ఇప్పుడు పూరి గారు చెప్తున్న పాడ్కాస్ట్ది అది నాకు ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, ఎస్ ఐ కెన్, నేను చేయగలను అనే ధైర్యం ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువైంది నాకు. నేను చేయగలను, ఎందుకు కాదు, మనం అనుకుంటే డెఫినెట్గా రీచ్ అవుతాం. మనం ఒకటి కావాలి, దానికోసం ఎంత కష్టమైనా చేద్దాం. అంటే పూరి గారి గురించి ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చానంటే, సో ఆయన పక్కన మనిషిని అంత ఇన్స్పైర్ చేస్తారు. ఆయన్ని నేను ఒకసారి కలిసాను ఆయన్ని, ఒక్కసారి కలిస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి 2 మాటలు చెప్పాడు. సో అంత ఇన్స్పైర్ చేస్తారు పూరి గారు. సో పూరి గారు కంబ్యాక్ ఇస్తే చూడాలని చెప్పి కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. 100%. మీరు పూరి గారి సినిమాకి, ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో చేస్తున్న సినిమాకి మీరు వర్క్ చేసి వచ్చారు. మాకు సినిమా ఎలా వస్తుందో కావాలి, మా పూరి మళ్ళీ మాకు బ్యాక్ అవుతాడా? మీకు అంటే ఒకటే అండి, దీంట్లో మీరు ఎప్పుడు చూడకపోయినా విజయ్ సేతుపతి గారిని చూస్తారు. ఓకే.
అంతే నేను దాని గురించి ఇంకెక్కువ మాట్లాడలేను. డెఫినెట్‌గా మీరు ఆ సినిమా గురించయితే హ్మ్. నేను చూసాను. హ్మ్. పూరి సార్ ట్రైలర్ చూపించారు. అసలు మెంటల్ ఉంటదంతా. అవునా? ఖచ్చితంగా అంటే పూరి గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకున్న మొదటి వ్యక్తుల్లో నేను ఒక పర్సను. హ్మ్. సో, ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతది. 100% అందరికీ చాలా బాగా నచ్చుతది. మళ్ళీ కమ్‌బ్యాక్ అయ్యార్రా పూరి గారు అంటారు. అది కావాలి. ఖచ్చితంగా. అండ్ ఇండస్ట్రీలో మీకు మీరు చెప్పారు ఇందాక ఏజే మాస్టర్ మీకు ఏజెస్ మస్ట్. ఏజెస్ మాస్టర్ మీకు డాన్స్ నేర్పించారని. అలాగే కొంతమంది హెల్ప్ చేసి ఉండొచ్చు. చాలా గొప్ప వాళ్ళు వాళ్ళంతా. ఎందుకంటే మీలాంటి వాళ్ళని పైకి తీసుకొచ్చారు. అయితే ఇండస్ట్రీ తరపున ఒక హీరో మాత్రం మీరు జీరోగా ఉన్న రోజున ఫోన్ చేసి మిమ్మల్ని పిలిచి మీకు ధైర్యాన్ని ఇచ్చి మనం చేద్దామని చెప్పి ఎవరా హీరో? రామ్ పోతినేని గారు. రామ్ పోతినేని. సో, రామ్ గారు అంటే, అంటే నేను చిరంజీవి గారిని చూసి పెరిగాను. హ్మ్. చిరంజీవి గారి డాన్స్ చూసుకుంటే నేను ఇక్కడి దాకా వచ్చాను. ఇండస్ట్రీకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన క్రియేట్ చేసిందే చిరంజీవి గారు. బట్ నేను కొరియోగ్రాఫర్ అవుదామనే ఆలోచన అంటే నేను డాన్స్ నేర్చుకున్నా. హ్మ్. బట్ ఏంటంటే నేను కొరియోగ్రఫీ కూడా చేస్తాను అనే ఆలోచన క్రియేట్ చేసిందే రామ్ గారు. హ్మ్. అంటే ఇప్పుడు 2014 ఆ టైంలో చిన్న చిన్న వీడియోలు తీసుకొని యూట్యూబ్‌లో పెట్టేవాడిని. సో, అది రామ్ గారు చూసి ఆహ్, పిలిపించారనమాట. "బా చేస్తున్నావు అబ్బాయి కొరియోగ్రఫీ. ఒకసారి మనం ఖచ్చితంగా చేద్దాం" అని చెప్పి హ్మ్. అప్పుడు ఒక 2 డెమోస్ చేశామనమాట. ఓకే. ఆ డెమోస్ ఆయనకి బాగా నచ్చి కార్డ్ తీసుకో అని అన్నారు. హ్మ్. సో, అక్కడ స్టార్ట్ అయింది. ఓకే. మనం కూడా కొరియోగ్రాఫ్ చేయొచ్చు. మనం కూడా చేయగలం అనే కాన్ఫిడెంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. హ్మ్. అసలు అంటే ఆయన సూపర్ డాన్సర్ ఆయన అయ్యో! అవును. రామ్ గారు. అవును. అలాంటిది ఆయన నన్ను గుర్తించారంటే డెఫినెట్‌గా మనం చేయగలం హ్మ్. అనే ఆలోచన కుదిరింది నాకు. దానికి తగ్గట్టే మీరు అదిరిపోయే సాంగ్ ఇచ్చారు. 'మారుముంతా చోటు చింత' ఇస్మార్ట్ శంకర్ 2లో. యెస్. యెస్. హ్మ్. యెస్. డెఫినెట్‌గా మొన్న రీసెంట్‌గా 'పప్పీ షేమ్' అని హ్మ్. 'ఆంధ్ర కింగ్' తాలూకా దాంట్లో కూడా చేసాం. హ్మ్. నెక్స్ట్ ఐ హోప్ ఇంకా త్వరలో చాలా చేయాలి. డెఫినెట్‌గా బెస్ట్ ఇస్తూనే ఉంటాం. అండ్ మళ్ళీ మనశంకర వరప్రసాద్ విషయానికొస్తే, మీరు, అనిల్ గారు, మీ టీము అందరూ కలిసి నయనతారకి ఏం చెప్పారు? ఆమెని ఏంది అలా మార్చేసారు? ప్రమోషన్స్ చేస్తుందామె. ఇదంతా ఓన్లీ కెప్టెన్ అనిల్ గారు. ఆ! ఆయనే మొత్తం ఆయన ఉండాలన్నా హ్మ్. ఎవరి చేత అయినా ఆయన చేపించేస్తారు అంతే. ఆయన ఒక మ్యాజిక్ అంతే. ఆయన సూపర్ అండి. అంటే ఎవరి చేత ఏం చేయించాలో ఆయనకి తెలుసు. హ్మ్. లేపోతే నయనతార గారు సూపర్ స్టార్ ఆవిడ. ఆవిడని ఫస్ట్ టైమ్ ప్రమోషన్‌లోకి అవును. మొన్న రీసెంట్‌గా వచ్చిన వీడియో కూడా ఎంత వైరల్ అయిందసలు. అవును. అంటే ఎప్పుడో స్టార్టింగ్‌లో ఒక రీల్ చేశారు. హ్మ్. మళ్ళీ మొన్న కూడా చేపించారంటే ఆవిడే వచ్చి అడగడం. అవును. ఆయన భలే క్రేజీగా చేశారసలు. ఐ లవ్ ఇట్ అసలు. చాలా. నయనతార గారు ఆమె ఎంత గొప్ప యాక్ట్రెస్సో అందరికీ తెలుసు. ఎప్పుడు 'గజిని', ఎప్పుడు మనం యాహ్! అవునండి. అవును. అవును. అంటే ఎంతో కొంత మంచితనం, ఎంతో కొంత కమిట్మెంట్, ఎంతో కొంత కష్టపడే తత్వం గాని లేకపోతే ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయడం కష్టం. జర్నీ ఉండదు. అవును. బట్ బయట ఎందుకో ఆమె మీద కొంచెం ఆర్గ్యుమెంట్, మాట వినదు, ఇట్లాంటి పుకార్లు పుట్టిచ్చేశారు. మీరు మేడంతో, నయనతార గారితో కలిసి మీరు వర్క్ చేశారు. మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి నయనతార గారు. లేదండి. మాకు చెప్పిన ప్రతి స్టెప్ కూడా ఆవిడ యాక్చువల్లీ మేము ఫస్ట్ డే నేను కంపోజ్ చేసి కొన్ని స్టెప్స్ షూట్ చేసిన తర్వాత హ్మ్. ఫస్ట్ ఆడియోనే ఆవిడ. ఓకే. ఆవిడే చాలా బాగుంది మాస్టర్. చాలా బాగా కంపోజ్ చేశారు. హ్మ్. నాకు చాలా బాగా నచ్చాయని చెప్పారు. హ్మ్. సో, అంత స్వీట్‌గా చెప్పిన తర్వాత ఇంకా ఏమో అండి ఇదంతా రూమర్ ఏమో అదే యాహ్! అర్థమవుతుంది. 100% రూమర్ ఇది. హ్మ్. ఎందుకంటే నేను పని చేశాను కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఆవిడ చాలా మనం ఏ స్టెప్ చెప్పినా కూడా నో అని చెప్పకుండా ఆవిడ చేసేవారు. హ్మ్. ఆ! ఏది కూడా నో అని చెప్పలా. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు యాక్చువల్లీ. అండ్ ఈ మొత్తం జర్నీలో అంటే నాకు తెలిసి గత కొన్ని నెలలుగా మీరు మనశంకర వరప్రసాద్‌తోనే ట్రావెల్ అవుతున్నారు. యాహ్! అండ్ నయనతార గారు అండ్ నా వర్క్ నచ్చి కూడా డెఫినెట్‌గా మనం తమిళ్‌లో కూడా వర్క్ చేద్దాం మాస్టర్ అని అన్నారు. వావ్! ఇంకా ఇంకా అంతకన్నా హ్యాపీ అంటే నేను చాలా చేశాను. 'పుష్ప' చేశాను, 'మిరాయి' చేశాను, చాలా సాంగులు చేశాను. బట్ మన వర్క్ నచ్చి తిను ఏంటో తెలుసుకొని
అంటే వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు మనం అక్కడ కూడా వర్క్ చేద్దాం అనే మాట చెప్పడం కూడా అది మంచి విషయం అసలు. నాకు తెలిసి మీరు మనశంకర వరప్రసాద్ మూవీతో గత కొన్ని నెలలుగా ట్రావెల్ అవుతా ఉన్నారు. ఈ డ్యాన్స్ కంపోజ్ చేయడం, బాసు వాటిని చేయడం, వెంకటేష్ గారు చేయడం ఇవన్నీ ఓకే. మేము కూడా చూస్తున్నాము. ఇవన్నీ కాకుండా చిరంజీవి గారితో కానీ, వెంకటేష్ గారితో కానీ మీకు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోరు. నాకైతే ఫస్ట్ డే ఇద్దరు కలిసి అంటే సెట్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు ఏ లుంగీ గెటప్ వేసుకుని వచ్చారో చూసింది, అది సెట్లో చూసి నేను అలా స్టన్ అయిపోయా. ఫస్ట్ స్టన్ అయ్యి నేను ఇంకేం కంపోజ్ చేయొచ్చు అని అలా నేను అంటే ఇంకా ఆలోచించా. నైట్ వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఇంకేమైనా చెయ్యొచ్చేమో, ఇంకేమైనా బెస్ట్ ఇవ్వచ్చేమో అని ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి అంటే చెరుగ్గడ్డ ఉంటుంది కదా, దాంతో కలిసి ఇచ్చిన మూమెంట్ ఉంటుంది అనమాట. అది అందరూ అసలు భలే ఎంజాయ్ చేశారు అసలు. ఈవెన్ మీరు సాంగ్ మొత్తంలో ఆ ఫొటోస్లోనే మీకు అర్థమవుతుంది ఆడికి ఎంత జోష్గా ఉంటారో, ఎంత హ్యాపీగా ఉంటారో అనేది. సో త్రూఅవుట్ సాంగ్ అంతా ఫుల్ ఎనర్జీ ఉంటుంది. సూపర్, అదిరిపోద్ది. అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పరు. లేదు, అన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నా. నాకు తెలుసు చెప్పరని, బట్ అడుగుతున్నా. ఇప్పుడు ఈ మనశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాం, ఈ రెండు అంటే ఆ హీరో ఇక్కడ ఈ సినిమాలోకి ఎంట్రీ అవ్వడం, ఈ రెండు కనెక్షన్ ఉంటున్నాయా? తెలియదండి, అదిగో చెప్పరని చెప్పాను. ఎందుకంటే డెఫినెట్గా నాకు తెలియదండి, ఐడియా లేదు. డెఫినెట్ చెప్పొద్దన్నారా డైరెక్టర్ గారు? అసలు నాకు ఐడియానే లేదు. ట్రూ, ఐడియానే లేదు. మాస్టర్ నెక్స్ట్ ఏంటి అంటే పెద్ద పాన్ ఇండియా సినిమాలు చేశారు మన తెలుగులో. ఇంకా శిఖరం, ఇంక పేరేం చెప్తాం, చిరంజీవి గారు అంటే ఒక శిఖరం అంతే. ఆయనతో 2 పాటలు చేశారు. అవును. నెక్స్ట్ ఏంటి అంటే ఎలాంటి ఒక ఐడియాలజీతో, ఎలాంటి అప్రోచ్తో ఉన్నారు? అంటే లేదండి, ఇప్పుడు ఇంకేంటంటే ఏ సాంగ్ వచ్చినా కూడా, నెక్స్ట్ ఏ సాంగ్ వచ్చినా కూడా దాన్ని బెస్ట్ చేసుకుంటూ మీ అందరికీ నచ్చేలాగా చేసుకుంటూ వెళ్ళిపోతా అంతే. మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్.